హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చిమ్మిరి బాలకృష్ణ. వెల్కమ్ టు ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS. ఈరోజు టాపిక్ తెలుగుదేశం పార్టీలో వైసీపీ నాయకుల పెత్తనం. తెలుగుదేశం ప్రభుత్వంలో వైసీపీ నాయకుల పెత్తనం అజమాయిషి. సామాజిక కార్యకర్తకి ఏమి లేని వైన సహజంగా ప్రజలు ఓట్లు వేస్తారు, ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ప్రజలు ఓట్లు వేస్తారు, ఒక పార్టీని ఎన్నుకుంటారు. పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. వాళ్ళు చట్ట ప్రకారం పనిచేయాలి, రాజ్యాంగం లోబడి. కాకపోతే పార్టీని నమ్ముకున్న ఆశావాహులకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిలేరు కానీ సామాజికంగా పార్టీ కోసం గెలిపించిన వాళ్ళకి, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి కనీసం ఏదో ఒకటి అవకాశం కల్పించాలి. చేదగ్గ సహాయం చేయాలా, బీపీఎల్ కుటుంబాలకు సహాయం చేయాలి. అది వాళ్ళని చెప్పలేం, కానీ కనీసం ఏదైనా సహాయం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. జనరల్గా అన్ని పార్టీలు ఇప్పుడు జరుగుతూ ఉన్నది. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే, గత ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళే పెత్తనం జలాయించారు. దానికోసం అందరూ సహనంగా ఉన్నారు. వాళ్ళ పార్టీ కాదు, వాళ్ళ పెత్తనం వాళ్ళే చేసుకుంటారు, దాన్ని మనం ఏం చేయడానికి అని చెప్పన్నారు. కానీ ఆ సమయంలో చాలా ఇబ్బంది, ఆర్థికంగా, సామాజికంగా, శారీరకంగా ఇబ్బందులు పడ్డవాళ్ళు, కేసులు ఫేస్ చేసిన వాళ్ళు టీడీపీ కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళే కాకుండా సామాజిక కార్యకర్తలు కూడా చాలా ఇబ్బందులు పడి కూడా ఉన్నాయి. కేవలం వైసీపీ ప్రభుత్వం కక్ష మాత్రమే సాధించినది మాత్రం అనలేను, కానీ చాలా ప్రభుత్వ పథకాలు, మంచి పథకాలు తీసుకొచ్చింది. సంక్షేమ పథకాలు ఎన్నో తీసుకొచ్చింది. వాటిని విమర్శించడం లేదు. ఈ కోణంలో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, సామాజికంగా అందరికి ఒకే విధంగా ఉండాలి. కానీ ఆ కోణంలో కొంతమంది వీడియో చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు, చేస్తున్నాను. పార్టీని నమ్ముకున్న వాళ్ళకి సహాయం చేయాల్సిన బాధ్యత కంపల్సరీ ఆ పార్టీకి ఉంది. అది పక్కన పెడితే టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ నాయకుల పెత్తనం ఏంటిది? టీడీపీ ప్రభుత్వం వైసీపీ నాయకుల పెత్తనం ఏమిటి? కొంతమంది పార్టీలో వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం, వ్యక్తిగత లబ్ధి కోసం తెలుగుదేశం పార్టీలో కొత్తగా చేరి ఉండొచ్చు, చేరిన వాళ్ళు ఉన్నారు. వాస్తవానికి ఎందువరకు పార్టీలో చేరకుండా ఆ నాయకుల దగ్గర వాళ్ళ పనులు చేయించుకుంటున్నారు, వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. ఈ నాయకులు కూడా వాళ్ళనే తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. ఎందుకు పెట్టుకుంటున్నారు? వాళ్ళైతే మనల్ని గట్టిగా చెప్పరు, అడిగిన చేస్తారు, గట్టిగా అడగచ్చు కూడా. వీళ్ళైతే పార్టీ కోసం పనిచేస్తున్నారు, వాళ్ళని అడగడానికి కూడా మనకి మొహమాటం. ఏం అడుగుతారో, ఏమి ఇస్తారో కొంచెం మాట్లాడలే, కానీ సహజంగా జరిగే పరిస్థితి. ఇప్పుడు మీరు పార్టీలో జాయిన్ అయ్యారు, మేము స్వాగతిస్తాం, ఇబ్బంది లేదు. పార్టీలో చేర్చుకోవడానికి ఒక పార్టీలో జాయిన్ చేసుకునేటప్పుడు ఆ వార్డులో కానీ, గ్రామంలో కానీ, ఆ గ్రామంలో ఇప్పటి వరకు ఉన్న పార్టీ కార్యకర్తని, పార్టీ నాయకుల్ని, సామాజిక కింది స్థాయి కార్యకర్తలు ఎవరినైనా మీరు సంప్రదించి వాళ్ళ పార్టీలో మీరు జాయిన్ చేసుకున్నారా? ఏమీ లేదు. ఎందుకు జాయిన్ చేసుకున్నట్టు? మీ వ్యక్తిగత లబ్ధి కోసం వాళ్ళు మీరు పార్టీలో జాయిన్ చేసుకున్నారా? ఎవరి కోసం జాయిన్ చేసుకున్నారు? కొంతమంది అసలు పార్టీలో చేరకుండానే ఇక్కడికి వచ్చి నాయకుడి కాడికి వచ్చి మీ పనులు చేయించుకుంటూ పోతున్నారు. ఎడిపోతుంది పరిస్థితి. ఇప్పుడు వాస్తవానికి పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరు బాగుపడదే లేదు. ఏ పార్టీ అయినా కానీ పూర్తిగా నమ్ముకున్నవాడు బాగుపడదే లేదు. ఎవరో కొంచెం ఒక 1%, 2% తక్కువ పర్సెంటేజ్లో మాత్రమే బాగుపడి ఉంటాయి. వాళ్ళే లబ్ధి పొందుతుంటారు. సామాజిక ఓటర్లు, సామాజిక కార్యకర్తలు, సామాన్య పార్టీ కార్యకర్తలు బతుకు లైఫ్ అంతే. ఇప్పుడు బతుకంతే. పోయి పని చేసుకోవడం తప్ప వీళ్ళు మీకు కూడి పెడతారని మాత్రం లేదు. చిన్న పని నుంచి మిమ్మల్ని ఉద్ధరిస్తారని మాత్రం ఆశపడద్దు. వీళ్ళు వాడుకొని వదిలేసే వాళ్ళే. అందరిని ఆ కోణాలు అంటం లేదు. సహజంగా జరుగుతున్న పరిస్థితి, అన్ని చోట్ల ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి అలానే తయారవుతుంది. పదవులు కానీ మిగతా ఎన్నో ఉంటాయి.
కానీ ఏది వీళ్ళు చేయటం లేదు. అది తప్పు. పార్టీలో చేరుతున్నారు. ఎవరైనా కానీ మీరు పార్టీలో చేరని అనౌన్స్మెంట్ చేసినవి ఉన్నాయా? కొంతమంది అనౌన్స్మెంట్ కూడా చేసుకోవట్లేదు. పార్టీ అని చెప్పేసి ఎవరు కూడా చేయటం లేదు. ఎవరైనా చేశారా? చేసింది లేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే చెబుతున్నాను, కొత్తగా పార్టీలో చేరి మేము పార్టీ విధి విధానాలు నచ్చి మా నాయకుడు నచ్చి ఆ నాయకుడు వెలేసి ఈ నాయకుడికి వచ్చేసి స్పష్టంగా చెప్పండి. మీకు దమ్ము కలేజా ఉంటే మీ ఇంటి మీద తెలుగుదేశం పార్టీ జెండా పెట్టుకోండి. జెండాను గౌరవించరు, జెండా పెట్టుకోరు. మీరు ఇక్కడికి వచ్చి పనులు చేసుకుంటూ ఉంటారు. అంటే మాకు పార్టీ విధానం నచ్చిందని చెప్పంటారు. కేవలం వీళ్ళు ఎవరు వీళ్ళు ఒక రాజకీయ నాయకుడికి ఏ కులం, ఏ మతం, ఏ పార్టీ ఉండదు. వీళ్ళు పూర్తి స్వార్థపరులు. వీళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం, వ్యక్తిగత లబ్ధి కోసం ఏ పనులను చేసుకుంటారు. ఎంతగానో దిగుతారు. అది అందరిని అనలేను కానీ సహజంగా జరుగుతున్న పరిస్థితి. కానీ మనం ఇప్పుడు సంస్కరించాల్సిన బాధ్యత అందరిలో ఉంది. మార్పు రావాలి. ఏ నాయకుడిని నేను ఉద్దేశపూర్వకంగా విమర్శించడం లేదు, టార్గెట్ చేయటం లేదు. వాస్తవానికి సామాన్య కింది స్థాయి సామాజిక పార్టీ కార్యకర్త పరిస్థితి ఏమిటి మీరు గౌరవించుందా? ఏ నాయకుడికైనా మీకోసం పనిచేసిన ఒక సామాన్యుడి పరిస్థితి చూడండి. అసలు అతను మీరు గుర్తుపట్టగలరా? అతను వస్తే మీరు గౌరవించగలరా? అసలు అతను మీకు తెలుసా? ఏమీ తెలియదు. కేవలం అంటే మీ వ్యక్తిగత స్వార్థం, వ్యక్తిగత లబ్ధి, నేను ఖర్చు పెట్టడం సంపాదించుకోవాలి, ఈ మెహర్బాన్ని చూపించుకోవాలి. సరే, పార్టీ బలోపేతం కోసం మీరు ఎన్నో పనులు చేసుకోవచ్చు, ఎంతోమంది జాయిన్ చేసుకోవచ్చు. మీరెవరైనా పార్టీలో చేర్చుకోవడానికి మీకేం హక్కు ఉంది జాయిన్ చేసుకోవడానికి? మీకు ఎంత రైట్ ఉందో అంత రైటు ఒక సామాన్య పార్టీ కార్యకర్త ఉంది. నీకు మెంబర్షిప్ ఉంది, నాకు మెంబర్షిప్ ఉంది. నువ్వు కార్యకర్త, నేను కార్యకర్తని. నన్ను సంప్రదించుకున్న నా వార్డులో, నా గ్రామంలో నువ్వు పార్టీలో చేర్చుకోవడానికి పార్టీ నీకు అమ్మేసింది ఏమన్నా? నేను పార్టీ నీకు పూర్తి రైట్స్ ఇచ్చిందా? నీకు నచ్చిన అమ్ముకోమని చెప్పేసి ఇది కరెక్ట్ కాదు. ఏ వార్డులో కానీ ఎక్కడైనా కానీ ఒక పార్టీలో జాయిన్ చేసుకునేటప్పుడు ఆ వార్డు సభ్యులని, అక్కడ ఏరియాలో పనిచేసే వాళ్ళని, ఇప్పటి వరకు పార్టీలో ఉన్న వాళ్ళని సంప్రదించుకొని మీరు మీ పార్టీలో చేర్చుకోవడం చాలా తప్పు. అది మంచిది కాదు. ఇప్పటికైనా మారండి. కష్టపడే వాళ్ళని గుర్తించండి, గౌరవించండి. కొంతమంది నాయకులకి అయితే అసలు పార్టీలో వీడు మన పార్టీ వాడో కాదో తెలియదు, కొత్తగా కనుక్కోవాలి. మీరెవరైనా అడుగుతారు పొంగల్ని. ఇప్పుడు దాకా జెండా మోసిన వాడికి వాడు గుర్తింపు కాదు, మనిషినే గుర్తించే పరిస్థితి లేదు ఏ నాయకుడు. ఇంకేం జరుగుతుంది ఇక్కడ? అందరూ పార్టీ కార్యకర్తలు కూడా అన్నని మనం గట్టిగా మాట్లాడితే మనకు వచ్చే అవకాశాలు పోతాయేమో, మనకు వచ్చే చిన్న పోతాయేమో అని చెప్పేసి అంటున్నారు. ప్రశ్నిస్తే కానీ మార్పు రాదు, ప్రతిఘటిస్తే కానీ మార్పు కలగదు. నువ్వెక్కడ టార్గెట్ అవుతావని చెప్పేసి నువ్వు భయపడుతున్నావు. నీ ఒక్కడి కోసం కాదు, పార్టీ కోసం నువ్వు పని చెయ్యి, పార్టీ కోసం నువ్వు ఫైట్ చెయ్యి, పార్టీ కోసం ఎదిరించు. అది నీ నాయకుడైనా కానీ, రాష్ట్ర నాయకుడైనా కానీ, జాతీయ నాయకుడైనా కానీ, నీ అసెంబ్లీ అభ్యర్థి అయినా కానీ, ఇది పార్టీ వాడబ్బా సొత్తు కాదు. నువ్వు ప్రశ్నించు, నువ్వు ప్రతిఘటించు. పార్టీ మారుతుంది. పార్టీ బలోపేతానికి నీ వంతు కృషి చేయి. ప్రశ్నించడమే ఒక మార్పు. ఆ ప్రశ్నించకపోతే పార్టీ మారదు. జీవితాంతం ఆ ఊడిగం చేస్తావు, నీ ఊడిగం పోతుకు ఇంతే ఉండదు. ఇప్పటికైనా నాయకులు మారండి, సామాజిక కార్యకర్తలు గుర్తించండి. అసలైన నాయకులు ఎవరో, అసలైన సామాజిక కార్యకర్తలు ఎవరో గుర్తించండి, వాళ్ళని గౌరవించండి. చిన్న మాట సహాయం కూడా చేయించుకునే పరిస్థితులు మనం తయారవుతున్నామంటే ఏం పరిస్థితి ఎలా కొన్నాం? మాకు కొన్ని చోట్ల మాకు డబ్బులు అవుతుంది, ఏమవుతుంది, అవసరమైతే ఒక ప్రమాదం వచ్చింది, ఒక మాట చేతి పని అవుతుందని చెప్పని అనే పరిస్థితి ఉంది. ఆ పనులు కూడా జరగట్లేదు. ఒక మాట సాయం అడుగుతుంది, ఆ మాట సాయం చేయలేకపోతున్నావు. వీడు పార్టీ కార్యకర్తను పక్కన పెట్టేసి ఎవడికో పోయి సాయం చేస్తావు. ఏ లబ్ధి పొంది వాడు సాయం చేస్తున్నావు? పార్టీ నాది, పార్టీలో నేనున్నాను, నువ్వు ఉన్నావు. చేస్తే నాకు సాయం చేయాలా లేదా న్యాయం చేయాలా? నన్ను నష్టపరిచి వాడికి మేలు చేయాల్సిన పని నీకేం పట్టింది? ఇప్పటికైనా మారండి. సామాజిక కార్యకర్త ప్రతిఘటించండి, ఎదిరించండి, పోరాడండి. పోరాడితే పోయేదేమిలో మార్పే వస్తుంది. దయచేసి గమనించండి.